नूरजहान सुभाष चंद्र श्रीधर रेड्डी श्रीधर उमादेवी अप्पत्ति अलिवेलम्मा प्रेमुल संध्याराणी प्रेमुल संध्याराणी मेधा सरस्वती मेधा सरस्वती अम्मा रेडी इशाद बेगम इशाद बेगम सुरेश తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు జబ్బు వల్ల ఇబ్బంది పడిన ప్రతి రోగికి ఆర్థిక సాయం అందించడం జరుగుతూ ఉంది. 2014 నుంచి 19 వరకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన దాని వలన పేదవారందరూ కూడా వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బంది కారణంగా వాళ్ళు ఏదో కొంత ఆస్తులు అమ్ముకొని కానీ కొంత అప్పులు చేసుకొని కానీ వారికి వచ్చిన జబ్బులను నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి వారిని ఆదుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ వచ్చినారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని పెద్దగా పట్టించుకోలే. ఎక్కడో నామినల్గా అప్పుడొకటి ఇస్తా వచ్చినారే తప్పక ఈ ఆర్థిక సహాయాన్ని కంటిన్యూగా అందరికి ఇస్తామని ఆ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని కారణంగా చాలామంది పేదలందరూ ఇబ్బంది పడినారు. పేదవారందరికీ కూడా ఆర్థిక సహాయం అందని కారణంగా రకరకాల ఇబ్బందులతో గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జబ్బు పడ్డవాడిని కూడా అంతా ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. ఇప్పుడు గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే చాలామంది ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఒకేసారి 82,04,279 రూపాయలు 107 చెక్కులు ఈరోజు ఇస్తాను. దాదాపు ఒక్కొక్కరికి వారి యొక్క హాస్పిటల్లో ఖర్చు పెట్టుకునే బిల్లుల ఆధారంగా ఈ రిలీఫ్ వేయడం జరుగుతూ ఉంది. ఈ కాగంగా 2-3 తొందరపడి మా డ్రైవరు ఇంకా కొంతమంది తీసుకున్నారంటే దాదాపు ₹1,00,00,000 ఆర్థిక సహాయాన్ని ఈ జబ్బుపడ్డ రోగులకందరికీ పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది. ఈరోజు ఇంత భారీ మొత్తంలో దాదాపు ₹1,00,00,000 డబ్బును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని వారికి ఉండబడిన జబ్బులని నయం చేసుకొని అందరూ బలోపేతం కావాల రాష్ట్రం అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మేము ఆన్లైన్లో పంపించే మనకు ఆన్లైన్లోనే వచ్చింది. కానీ అప్లికేషన్లు మళ్ళీ ఎన్నికి తీసుకొని వచ్చి ఇచ్చేదానికోసం దాదాపు 1 నెల పైన టైం పట్టింది. ఇవే కాకుండా ఇంకా 100 చిల్లర ఇంకా సీఎం రిలీఫ్ శాంక్షన్ కోసం ఉన్నాయి. కాబట్టి రేపు నెల ఆఖరు లోపల దాదాపు ఇది వచ్చేది ₹2 కోట్ల పేదవారికి ఇబ్బంది పడ్డ జబ్బు పడ్డ వారి అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. వీరందరి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారిని అందరినీ ఎవరు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండమ్మా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆయనకందరూ మీరు అందరూ ఓట్లేసి గెలిపించిన దానివల్లనే మీకు ఆర్థిక సహాయం వస్తుంది. కాబట్టి ఆర్థిక సహాయాన్ని ఇంకా కొనసాగిస్తాం. రాష్ట్రంలో అన్నిటికంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను నిరంతరం అందుబాటులో ఉంటా. ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళ అప్లికేషన్ పంపిస్తూ ఉన్నాం.
కాబట్టి ఇప్పటికే దాదాపు 2.5 కోట్లు మొదలుపెట్టినట్టు నుంచి 3-4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. నేను 10-15 చెక్కులు అయితే ఈ ప్రెస్సులను పిలిచకుండానే మామూలుగా ఇస్తాను. నేను ఈరోజు దండిగా ఉండాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ ప్రెస్ పిలిచి చెప్తామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ పిలిచి మీ అందరి సమక్షంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఉండబడిన మన మాజీ ఎమ్మెల్యే గారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఇబ్బందుల్లో జబ్బు పడ్డ వారికి ఇచ్చే చెక్కులను కూడా తినేసినాడని ఒక ఎంక్వైరీ జరిగింది. ఆయన మీద 137 చెక్కులు మిస్అప్రోప్రియేట్ చేసినాడని వాళ్ళ పిఏ ఆయన కలిసి చేసినాడని ఆయన పిఏను కూడా తొలగించడం జరిగింది. ఎక్కడైనా ఒక్క చెక్కు మా పరిధిలో పొరపాటు జరిగేదానికి వీలు లేకుండా ప్రతి ఒక్కటి నేనే దరఖాస్తును తీసుకొని దరఖాస్తును అప్లోడ్ చేయిస్తాను. వాళ్ళు వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరిగేదానికి వీలు లేకుండా ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకు కొంత పొరపాటు జరిగితే వెంటనే నాకు తెలియజేస్తే అటువంటి ఎక్కడ జరగకుండా చూస్తాం.